మాటతో చెబుతూ ఈ 2వ అధ్యాయము 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. క్రీస్తు యేసుకు ఏ మనస్సు ఉంది? ఆయనకు ఏ మనస్సు ఉంది? ఎలాంటి మనస్సు ఉంది ఆయనకి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే క్రీస్తు యేసువానికి ఎలాంటి మనసు ఉంది అంటే, ఆయనకున్న మనసు ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ధనవంతుడై ఉన్నాడు. సృష్టిలో సమస్తము కూడా, అందుకే కదా యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆదిలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అంటే, ఆయన ఒక ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంటే ఒక వాక్యముగా ఉన్నాడు. ఆయన పేరే వాక్యం. ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆయన వాక్యముగా ఉండి చదవగలం. ఆయన వాక్యముగా ఉండి ఎలా ఉన్నాడంటే, తండ్రి దగ్గర వాక్యముగా ఉన్న ఆయన చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఆయన లేకుండా ఏది కూడా సృష్టిలో ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. అంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. అలాంటి ధనవంతుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు ఎందుకు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట? ఆయన మనలను ధనవంతులను చేయాలనుకున్నాడు. మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ధనవంతులను చేయాలనుకున్నాడు. అందుకే కదా భక్తుడు చెప్తున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ఆయన మన దారిద్ర్యాన్ని పోవాలి అని, మనము ధనవంతులు అవ్వాలని ఆయన మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అంటే దరిద్రుడని ఎవరినంటారు? ఎవరినంటారు? ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడిని దరిద్రుడు అంటారు. ఏమి లేనివాడా? అవును, ఏమీ లేనివాడే. అందుకే కదా కొనొక చోట నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు ఉండటానికి తలవాల్చుటకు కొంతైన స్థలము కూడా లేదు.
ఆయన ధనవంతుడయ్యుండి ఆత్మరూపిగా ఉన్న ఆయన రక్తమాంసములు ధరించుకొని ఈ లోకములో ఒక దరిద్రుడిగా పుట్టాడు, ఒక పేదరికంలో పుట్టాడు. చాలా చిన్న దేశము యోధా దేశం అయితే, యోధా దేశములోనే బెత్లెహేము అనే ఊరుంటే, ఆ ఊరిలోని చిన్న గ్రామము నజరేత్. ఆయన ఎన్నిక లేని ఆ కుటుంబంలో నుంచి వచ్చాడు. అందుకే కదా ఎందుకు వచ్చాడు ఆయన అంటే, మనము ధనవంతులు కావాలనని ఆయన మనసు. చూడండి మీరు, క్రీస్తు యేసుకి ఎలాంటి మనసు ఉంది, ఆ మనసు కూడా మనం కలిగి ఉండాలంట. ఈ మనసు ఉంది, తోటి వారికి సహాయపడే మనసు. అలాంటి మనసును మనం కూడా ధరించుకొని ఉండాలి. నీ తోటి వారికి సహాయపడినప్పుడు నీకు ఎలాంటి యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటుంది? నీకు అవసరానికి నీకు ఫోన్ చేసినప్పుడు, ఏ పని మీద ఉన్నా సరే, కష్టంలో ఉన్నామని ఫోన్ చేసినప్పుడు, సహాయాన్ని అడిగినప్పుడు, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే అది ఎట్లా ఎంచబడిద్దంట? పాపం. చేయగలిగి ఉండి కూడా సహాయం చేయకపోతే ఏమైంది? అది పాపం. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు ఉందంటే, మనలను ధనవంతులను చేయాలనుకున్నాడు. మనలను ధనవంతులను చేయాలని ఆయన మన దారిద్ర్యం వలన దరిద్రుడైపోయాడు. తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయనని చెబుతున్నాడు. కొరింథీ సంఘానికి భక్తుడైన పౌలు గారు చెబుతున్నాడు ఈ మాటను చెబుతున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు వారి కృప మీకు తెలుసు కదా. ఆయన ప్రేమ, వాత్సల్యత తెలుసు కదా. ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడంటే ఆయన, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండినను మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన దారిద్ర్యము పోవాలని, మనల్ని ధనవంతులు చేయాలని. మరేందన్నయ్య మాకు ధనం ఏది ఇంకా రావట్లేదని మీరు అంటారేమో. నీకు ధనవంతులు చేస్తానంది భూమి మీద కాదు, నేను ధనవంతులు చేస్తానంది భూమి మీద కాదు. మీరు పైనున్న వాటినే వెదకుడి. ఎక్కడ ఎతకాలి? పైనున్న వాటిని వెతకాలి, అక్కడ మీకు ధనవంతులు. ఇది అల్పమైంది, ఇది క్షణికావేశంలో క్షణంలో పాడైపోయేది. పాడైపోయే చోట ఆయన ఎందుకు ఇస్తాడు స్వాస్థ్యాలు? స్థిరమైన చోట ఇస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు ఎప్పుడు చేయబడినది? లోకము. ఏ లోకము? ఈ సృష్టి మొదలుకొని, పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడింది. ఎవరి కోసం? తన తండ్రి వలన ఆశీర్వదించబడిన వారి కొరకు. తండ్రి వలన ఆశీర్వదించబడింది ఎవరు? ఎవరైతే పిలువబడ్డారో వారు. ఎవరైతే పిలువబడ్డారో. అందరు ఎందుకు రారు అంటే వాళ్ళు పిలువబడలేదు. ఎంత వాక్యం చెబుతున్నా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే పిలువబడలేదు. నువ్వు వచ్చావు అంటే పిలువబడ్డావు కాబట్టి నువ్వు వచ్చావు. పిలువబడిన వారి కొరకు తండ్రి ఆశీర్వదించిన స్థానము అక్కడ ఉంది. అక్కడుంటే ఈ శరీరం ఉండదు కదా అన్నయ్య. ఈ శరీరం లేకపోతే ఎలా? ఉండదని చెప్పాడు శరీరం అక్కడ. నీ ఆత్మను దేహమును చంపువానికి భయపడమన్నాడా? నీ శరీరమును చంపువానికి భయపడక నీ ఆత్మను దేహమును
చంపువానికి. అంటే నీకు ఆ లోకములో నీకు దేహము ఉంటుంది, ఆత్మ కూడా ఉంటుంది. ఏ రూపం ఉంటుంది? ఈ రూపమే ఉంటుంది. ఈ రూపం లేకపోతే ఆ ధనవంతుడు ఆ లాజర్ని ఎట్ట గుర్తుపట్టాడు? ఈ రూపమే లేకపోతే అతను లాజరు అని ఎట్లా గుర్తుపట్టాడు? లాజర్ని గుర్తుపట్టాడు లేదా? ఎట్లా గుర్తుపట్టాడు? లాజర్ లాగా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ఈ దేహము శిథిలమైపోతుంది, కానీ ఈ రూపం శిథిలమవుతుంది. ఈ దేహము దేవుని దగ్గర ఎలా ఉంటామంటే దేవదూతల వలె. అది నశించిపోయే దేహం కాదు, అది నశించిపోయే దేహం కాదు. అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. మనము దరిద్రము నుంచి విడిపించబడాలని ఆయన మన కోసం ఏమయ్యాడట? దరిద్రుడై. అది ఆయన మనసు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన ఎలాంటి వ్యక్తి కనపడుతుంది? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు ఈ అదృశ్య రూపి? అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య స్వరూపి ఎవరు సమీపించరాని తేజస్సులో తనొక్కడే అమరత్వం కలిగి జీవిస్తున్నాడే తండ్రి. ఆ తండ్రి స్వరూపి. ఆయన ఎలాంటి రూపం కలిగిన వాడు? అదృశ్య దేవుని స్వరూపి అయి తర్వాత ఆది సంభూతుడు. సర్వ సృష్టికి. సృష్టి అంటే ఇది. సర్వ సృష్టి అంటే మొత్తానికి ఆయన ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలుగలేదు. ఆయన అలా కలుగక ముందు ఎలా ఉన్నాడు అంటే తండ్రి దగ్గర వాక్యముగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన రక్త మాంసములు ధరించుకుని మన కొరకు ఆయన కుమారుడుగా వచ్చి మన కొరకు ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఎలాంటి భాగ్యమని ఎంచుకోలేదంట? ఆయన దేవుని స్వరూపి అంటే ఆయన దేవుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు. ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎలాంటి అధికారంలో ఉన్నాడు? అక్కడ తండ్రి దగ్గర దేవునితో సమానముగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? అక్కడ దేవునితో సమానముగా ఉన్నారు. ఆ సమానత్వాన్ని, అధికారాన్ని మనమైతే వదిలిపెట్టి భూమి మీద దరిద్రుడిగా బతకాలి, 33.5 సంవత్సరం భూమి మీద జీవించాలి, అవమానాలు పొందాలి, నిందలు పొందాలి, పిడిగుద్దులు అనుభవించాలి, ఘోరమైన అవమానాన్ని పొంది శిలువ మరణం పొంది రక్తాన్ని చిందించాలి, ఆ రక్తం ద్వారా సర్వ సృష్టికి మేలు కలుగుతుంది అని మనతో చెబితే మనం సిద్ధమేనా? సిద్ధమా? ఇప్పుడే వస్తాను, ఆగండి, మా అమ్మని అడిగి వస్తాను, మా నాన్న అడిగి వస్తాను పోతారు.
ఆయన దేవునితో సమానముగా ఉండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలా. నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు వాళ్ళని కాపాడాలి, నేనెందుకు వారిని రక్షించాలి, నేనే వెళ్ళాలా అని ఆయన అనుకోలేదంట. కానీ మనుష్యులు ఎలాగైతే ఉన్నారో ఆ పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇప్పుడు దాసుడంటే ఎవరు? దాసుడంటే ఎవరు? దాసుడు అంటే తన మీద తనకు అధికారము లేనివాడు, బానిస. తన మీద తనకు అధికారం లేనివాడు దాసుడు అంటే ఎవరంటే ఆ యజమానికి తప్పనిచ్చి తన మీద తనకు అధికారము ఉండదు. బానిస అంటే తన దేహం మీద కూడా తనకు అధికారం ఉండదు. ఆ దినాల్లో వెండినిచ్చి కొనుక్కునేవాళ్ళు దాసుల్ని. యోసేపును కూడా అమ్ముకున్నారు కదా, యోసేపు కూడా ఒక దాసుడుగానే కొనిపోబడ్డాడు. దాసుడు అంటే ఒక యజమాని కింద తన దేహం మీద కూడా తనకు అధికారం ఉండదు. యజమాని ఎలాగైతే చెప్తే అలాగ చేయాలి దాసుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు ఈ భూమి మీదకంటే మనుషుని పోలికగా పుట్టాడు. అంటే రక్త మాంసములు ధరించుకొని మనుషులు ఎలాంటి పోలికలో ఉంటారో అలాంటి పోలికలోనే పుట్టటమే కాకుండా ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు అంటే బానిస. అంటే తన దేహం మీద కూడా తనకు అధికారము లేనట్టుగా. ఎవరికి అధికారం ఉంది? నా అంతటా నేనేమీ చేయట్లేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, అంత తండ్రే. అంటే తండ్రి ఏది చెబితే కుమారుడు చేస్తూ వచ్చాడు. అంటే తన దేహం మీద కూడా తనకి అధికారము. అంతే కదా ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా తండ్రి ఈ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, లేదు కాదు నీ ఇష్ట ప్రకారమే కానీ. అంటే తన దేహం మీద కూడా తనకు అధికారం లేదు. ఒక దాసుని స్వరూపము ధరించుకొని అనగా మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణాన్ని పొందటానికి ఎవరు? ఆయన దేవునితో సమానంగా ఉండే ఆయన తనను తాను దాసునిగా తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటామా? తగ్గించుకుంటే నేనెందుకు తగ్గాలి? అవతలోనే తగ్గమను. నేను తగ్గేది లేదు, నేను తగ్గను. కానీ ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని, ఆ భాగ్యాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలని అనుకోకుండా ఆయన మనందరి కొరకు ఆయన లోకానికి మనుషుడులాగే వచ్చాడు. ఆత్మగా ఉన్న ఆయన మనుషుడు ఎలా ఉన్నాడు? మనుషులకు 3 దశలు ఉన్నాయి. ఏ దశలు? బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. మనుషుడికి ఉన్నది బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ఈ దశలను ధరించుకునే ఒక మనుషుడిగా ఆయన లోకానికి వచ్చాడు. అందరికంటే చాలా చిన్న వయసులోనే ఆయన కాలాన్ని ముగించాడు ఈ లోకంలో. చాలా చిన్న వయసులో 33.5 సంవత్సరాల వయసులో తన కాలాన్ని ముగించుకున్నాడు. తండ్రి చిత్తం అది. అంటే మనుషుడు పోలిక అంటే మనుషుడికి బాల్యము, యవన దశ, వృద్ధాప్యం ఇలాంటి పోలికలు ఆయన పుట్టి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అంత గొప్పవాడు ఆయన. యేసుక్రీస్తు వారంటే సామాన్యంగా ఉందా? యేసుక్రీస్తు వారంటే సామాన్యంగా ఉందా? అంత గొప్పవాడు ఆయన. అంత తగ్గించుకున్నాడు కాబట్టి, అంత గొప్పవాడు, అంత తగ్గించుకున్నాడు కాబట్టి అంత గొప్పవాడైన తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎంతటి అధికారం ఇచ్చాడంటే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ
ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. ప్రతి వాని మోకాలు ఎవరు నామమున వంగనట్టు అధికారం ఇచ్చాడు? యేసు నామమున వంగునట్లును. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. అంటే ఇక్కడ వాక్యాన్ని గమనించాలి. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై, తండ్రిని మహిమపరచాలి. ఎవరి నామములో? యేసుక్రీస్తు వారి నామములో తండ్రిని మహిమపరచాలి. అందుకే ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ప్రభు అంటే రాజు. ప్రభు అంటే అర్థం రాజు. ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఎంత తగ్గించుకున్నాడో అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారంత గొప్పవాడు భూమి మీద కానీ, పరలోకములో కానీ, భూమి క్రింద కానీ ఎవడు కూడా లేరు. తండ్రి అంతగా హెచ్చించాడు. ఎందుకంటే ఒక మానవుని కొరకు దైవ కుమారుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావటం జరిగింది. అందుకే కదా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. ఎలాంటి మనసు కలిగి ఉంది ఆయనకి? ఎలాంటి మనసు కలిగి ఉంది? మనలను ప్రేమించే మనసు కలిగి ఉంది. మనలను ప్రేమించే మనసు కలిగి ఉంది ఆయనకి. మనలను ధనవంతులను చేయాలని మన కోసం ఆయన దరిద్రుడిగా మారిపోయే మనసు ఉంది ఆయనకి. మనలను మన దారిద్ర్యము నుంచి విడిపించాలని మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించే అంత మనసు ఉంది ఆయనకి. మనలను హెచ్చించాలన్న మనసుంది ఆయనకి. అందుకే కదా దేవుని ఎదుట మనలను పరిశుద్ధులుగా నిలుచుండబెట్టుటకు అపరిశుద్ధులము అనీతిమంతులైన మనలను దేవుని నీతిగా చేసేసాడు. అనీతిమంతులైన మనలను దేవుని ఎదుట ఎలా చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. అంటే ఒక దొంగోడిని మంచోడిని చేసేసాడు జడ్జి గారి ముందు. అయ్యా, అతను చేయలేదు తప్పు, నేను చేశాను, అతనిదేం తప్పు లేదని అతన్ని ఏం చేశాడు? నిర్దోషం చేసేసి ఆ నేరం ఈయన మీద పెట్టు. అతను ఏమైపోయాడు? నిర్దోషి అయిపోయాడు. ఇప్పుడు దేవుని ఎదుట మనల్ని ఎలా చేశాడు? నీతిమంతులుగా. దేవుని ఎదుట మనలను నీతిమంతులుగా చేశాడు. అలా నీతిమంతులుగా చేయటానికి ఆయన మనలను ఎలాగ ఉంచాడు? మనలను పరిశుద్ధులుగా చేశాడు దేవుని కొరకు. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే. ఎవరు బలవంతం చేయలే ఇక్కడ. ఎవరు కూడా బలవంతము చేయలేదు. తనను తానే తగ్గించుకున్నాడు. తనను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మనందరి కొరకు ఆయన మనందరినీ ధనవంతులను చేయడానికి ఆయన ఎలా అయిపోయాడు? దరిద్రుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు కలిగి ఉంది? ఎలాంటి మనసు కలిగి ఉంది? యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు కలిగి ఉంది? ఎదుటివారిని గొప్ప చేసే మనసు కలిగి, ఎదుటివారికి మేలు చేసే మనసు కలిగి ఉంది. ఎదుటివారిని సహాయపడే మనసు ఉంది. అలాంటి మనసు ఎవరు కలిగి ఉండాలంట? యేసుక్రీస్తు వారు మన అన్నయ్య అయితే, ఆ తండ్రికి మనము కుమారులమైతే, మన పెద్దన్నయ్యకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. తండ్రి అదే కదా కోరుకుంటున్నాడు.
మీ పెద్దన్నయ్యకి ఎలాంటి మనసు ఉందో మీ చిన్నోడు నీకు కూడా అలాంటి మనసే ఉండాలి. అన్నయ్యకి ఎలాంటి మనసు ఉందో నీకు అలాంటి మనసు కలిగి ఉండు. అంటే యేసుక్రీస్తు వారిని చూపించి ఇలాంటి మనసు కలిగి ఉండండి అని పరిశుద్ధ ఆత్మ ద్వారా పౌలు భక్తుడు మాట్లాడటం.